మా పిఆర్ఓ ఎక్కడున్నాడు కనిపించట్లేదు, సాయి సతీష్ గారు. ఎందుకంటే ఆయనది నాది మాది అందరిది కలిపి ఇప్పుడుది ట్రావెలింగ్ కాదు, ఎప్పుడో 2 years నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నాం. ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాడు, ఎప్పుడు కమర్షియల్గా ఆలోచించలేదు. ఫస్ట్ సినిమా అంటాడు, అంత ఫ్యాషన్గా ఉంటాడు. ఎందుకంటే ఆయన గురించి ఇప్పుడు చెప్తున్నానంటే ఈ ఈవెంట్ ఇలా జరగడానికి కారణం మా సతీష్ గారు అండ్ మా దయానంద్ గారు. ఇంకా పోతే డిస్ట్రిబ్యూటర్ దయానంద్ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే చిన్న సినిమాలు అంటే అందరూ చులకనగా చూస్తారు ఫిలిం ఇండస్ట్రీలో. ప్రొడ్యూసర్లు దొరికారా వాడుకున్నాం అన్నట్టు ఉంటారు. ఆయనకి వాళ్ళ పేరెంట్స్ ఏమని పెట్టారో తెలియదు, దయానంద్ అని. నిజంగా ఆయనలో దయ ఉంది. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా రిలీజ్ September 5న వస్తుంది. దానికి వన్ వీక్ ముందే మన అందరం ఇక్కడ కలుసుకుందాం డెఫినెట్గా. అండ్ ప్రసాద్ ల్యాబ్ అండ్ ఆల్ టెక్నీషియన్స్కి బ్యానర్ కట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. ఐ రెస్పెక్టెడ్ ఆల్ పీపుల్స్ అండ్ ఇక్కడికి వచ్చిన ఎవ్రీ1 పీపుల్స్కి ఐ రెస్పెక్టెడ్ థ్యాంక్ యూ ఆల్. ఇకపోతే ఇప్పుడు మీడియా గురించి నేను మాట్లాడతాను, ఎందుకంటే సినిమా గురించి నేను మాట్లాడను, సినిమా గురించి అందరూ మాట్లాడతారు. సో నేను మీడియా గురించి ఎందుకు మాట్లాడతానంటే చిన్న సినిమాలంటే చాలా చీప్గా చూస్తారు, చిన్న సినిమాలంటే చాలా లోకుగా చూస్తారు. సో మాది చాలా చిన్న సినిమా అంతే థియేటర్ కూడా రాడు. ఎందుకంటే మేము మహేష్ బాబులో కాదు అండ్ అల్లు అర్జున్ కాదు అండ్ రాజమౌళి లాంటి డైరెక్టర్ని కూడా కాదు ఫ్యూచర్లో. అండ్ నా ఇన్స్పిరేషన్ ఆఫ్ రాజమౌళి అండ్ సందీప్ వంగ. ఇంకా మాకు చిన్న సినిమా అయినా సరే, చిన్న సినిమాలు కొన్ని నేను చూస్తాను, బుక్ మై షోలో కూడా రావు, ఏదో ఒక షో వేస్తారు వదిలేస్తారు. సో ఆ ఒక్క షోకి ముందు ఒక ప్రింట్ మీడియా, ఒక ఎలక్ట్రానిక్ మీడియా మీరు ఉండబట్టే మేము చిన్న సినిమాలు ఉన్నాయి. ఏ పెద్ద ప్రొడ్యూసర్ చిన్న సినిమాలను ఆదుకోవట్లేదు, ఏ ఫిలిం ఇండస్ట్రీ చిన్న సినిమాలు ఆదుకోవట్లేదు. పెద్ద సినిమాకి ఎంత రేటు తీసుకుంటున్నారు, చిన్న సినిమాకి అదే రేటు తీసుకుంటున్నారు. సో చిన్న సినిమాల దగ్గరికి వచ్చేటప్పటికి టికెట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి, టెక్నీషియన్లు కాస్ట్ మాత్రం పెద్ద సినిమాల రేంజ్లోనే ఉంటాయి. సో ఇది నాకు ఎప్పటికీ అర్థం కాని ఒక విషయం, దీని గురించి మాట్లాడారు కూడా. సో ఫ్యూచర్లో దీని గురించి నేను గట్టిగా పోరాడతాను, ప్రామిస్ చేసి చెప్తున్నా. అండ్ మీడియాకి థ్యాంక్ యూ సార్, ఇక్కడికి వచ్చిన ప్రతి మీడియాకి థ్యాంక్ యూ. అది యూట్యూబ్ ఛానల్ కానీ పెద్ద ఛానల్ కానీ ఏదైనా సరే, యూట్యూబ్ ఛానల్ మించింది లేదు, ఎందుకంటే పెద్ద ఛానల్స్ కూడా యూట్యూబ్నే ఇదవుతున్నారు కాబట్టి. సో ప్రతి మీడియాకి శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఉండబట్టే మేము ఉన్నాము. ఈరోజు మీరే మా చంద్రశేఖర్ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన లవ్ యూరా టీంని ఆశీర్వదించడానికి వచ్చిన పాత్రికేయులకు మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సినిమా నేను ప్రత్యేకంగా చూసి ఎంతో నచ్చి మన మంచి మిత్రుడైన మంత్రయ్య గారితో, సముద్రాల మంత్రయ్య గారితో కలిసి చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను. అందరూ కొత్త వాళ్ళైనా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు చేశారు. మనం చెప్పుకుంటున్నాం కానీ కొత్త వాళ్ళని, మీకు అసలుకి సినిమా చూసేటప్పుడు అటువంటి ఫీలింగ్ రాదు. సినిమా కూడా మన ఆర్టిస్టులు చెప్పినట్లు చాలా కొత్తదనంగా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా జస్టిఫికేషన్ ఉంది.